అధికారులే. ఓకే, అదే నేను అది విన్నాను. బట్ అది మీరు దాన్ని ప్రయత్నాలు కూడా అధికారి వేరే వాళ్ళ అధికారి చెప్పింది కూడా ఏంటంటే ఏ అధికారో, ఇక్కడ 3-4 అధికారులు ఉన్నారు కదా, ఏ అధికారో నేను చెప్పకూడదు, కానీ అధికారి మాటగా నాకు వచ్చింది ఏంటంటే, అసలు అతను ఇవాళ రాజుగారు బతుకున్నాడంటేనే దానికి కారణం నేను, కనీసం చంపకుండా వదిలేసేమో అన్న గ్రాటిట్యూడ్ అన్నా ఉండాలి కదా అని కూడా చెప్పడం జరిగింది. చంపకుండా వదిలేశారా? అది బాగుంది. సో సరే, మళ్ళీ అదేదో పెద్ద కేసు అవుతుంది. ఇప్పుడు ఏదో కృష్ణలం కేసులే కానీ ముందే ఊహించి ఎందుకు వచ్చిన గొడవరా బాబు, ఎంపీని లేపేసామంటే మొత్తం అసలు కేసులు వస్తుందని చెప్పి భయంతో వదిలేసి ఉండొచ్చు. కానీ ఏదైనా వదిలేసింది తర్వాత సంగతి తర్వాత, ఇప్పుడు ముందు బతుకున్నాడంటే కారణం నేనే కదా అన్న ఆ పాయింట్ కూడా ఒక అధికారి తీసుకోవడం జరిగింది. అంటే నేను కూడా ఏదో సునీల్ కుమార్ గారు, అంటే నాతో కాదు బయట ఎవరితోనో, అసలు ఆ విషయంలో ఈ ప్రస్తావన వచ్చినప్పుడే నేను తప్పు, అది కరెక్ట్ కాదు అని నేను సైట్ చేస్తేనే ఎవరో రెడ్డి గారు, ఇంకొక IPS రెడ్డి గారి ద్వారా నడిపించే ప్రయత్నం చేశారు. అదని ఆయన ఏదో దాన్ని తనకు సంబంధం లేదు అని చెప్పుకునే ప్రయత్నం చేసినట్టుగా నేను విన్నాను. ఎవరు థర్డ్ పర్సన్ చెప్తూ ఉంటారు కదా. సో ఎనీవే, అది ఒక ఆస్పెక్ట్ అనుకోండి. ఇప్పుడు మీరేమో అసలు సునీల్ కుమారే కీలకం అని మీరు అంటున్నారు. ఆయన ఏదో లేటెస్ట్ ట్వీట్ చూశాను, నిన్న ఇవాళ చూశాను ఆయన ట్వీట్, తన పైన దుష్ప్రచారం, తన పరువు నష్టం కలిగించే విధంగా ప్రచారం చేస్తున్నారు ఆయన భార్య గారు, అలాగే బావమరిది గారు, అండ్ అంటే PV రమేష్ గారు ఉన్నారు కదా. అది ఇంకో కేసు, ఇంకో కేసే. మీడియాను కూడా ఇన్వాల్వ్ చేశారు ఆయన, సమ్ సెక్షన్ ఆఫ్ మీడియా, వీళ్ళందరి సంగతి చూశానండి. చూసారా మీరు? చూసా. అంటే ఇవాళ ఆయనే పెట్టాడు ట్వీటు. ఆయన పెట్టిన ట్వీట్ని నాకు ఎవరో పోస్ట్ చేస్తే బ్రదర్ ఇన్ లా PV రమేష్ గారు, ఆయన భార్య అరుణ గారు, వారి మీద వారిన పరువుకి భంగం కలిగిస్తున్నారు, వారితో పాటు అది ప్రచారము చేస్తున్న మీడియా వాళ్ళని, ఇంకొందరు వ్యక్తుల్ని కూడా ఖచ్చితంగా జైలు పాలు చేయకపోతే చూసుకోండి అన్నట్టుగా ఆయన ఒక శపథం చేసినట్టుగా ఉంది. సరే, ఇప్పుడు ఆయన చూసుకోవాల్సింది రేపు రాబోయే రోజుల్లో అసలు ముందు ఈ కస్టోడియల్ టార్చర్ కేసులో ఆయన ఏమవుతాడో అది చూసుకోవాలి. ఎందుకంటే అక్కడ జరిగింది సరే, వారి శ్రీమతి వారి పతి చేస్తున్న అతి మీద మరి ఆవిడ పోలీసులకి కంప్లైంట్ ఇచ్చి తెలంగాణ CID కోర్టులో కంప్లైంట్ ఇస్తే అది వాళ్ళ కేసు రిజిస్టర్ వేరియస్ సెక్షన్స్ కింద, రిలవెంట్ సెక్షన్స్ కింద అక్కడ CID, తెలంగాణ CID, అప్పటి ఆంధ్ర CID, ఆవిడ పతి అయిన అప్పటి ఆంధ్ర CID మీద ఆ కేసు రిజిస్టర్ అవ్వటం, ఇవన్నీ కూడా అది హైకోర్టు దాకా వెళ్ళటం, ఆ తర్వాత PV రమేష్ గారి తండ్రి గారు ఆంధ్ర హైకోర్టులో నా అల్లుడు పలానా వాడు చాలా హైలీ కరప్ట్ ఫెలో అని, ఇవన్నీ కూడా అఫిడవిట్లన్నీ కూడా ఒకసారి కోర్టులో ఫైల్ అయిన తర్వాత అది ఓపెన్ డాక్యుమెంట్ వెంకటకృష్ణ గారు. ఆ ఓపెన్ డాక్యుమెంట్ని ఉన్నట్టుగా వారి శ్రీమతి గారు మాట్లాడినా, వారి బ్రదర్ ఇన్ లా మాట్లాడినా, లేదు ఇంకెవరన్నా ఛానల్లో దాన్ని ప్రసారం చేసినా కూడా మరి అది మరి నేరం ఎలా అవుతుంది? దానికి ఈయన కోర్టులో ఫైల్ చేసినంత మాత్రాన అది అనవసరమా అవసరమా పక్కన పెడితే వీళ్ళందరూ కలిసి నన్ను అల్లరి చేస్తున్నారు అని బాధతోనో
ఆవేదనతోనూ ఆయన ఎవరు? ట్వీట్ చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మీరు అంటే నాకు డౌట్ వస్తుంది, కోర్టులో కేసు ఉన్నప్పుడు అలాంటి ట్వీట్ చేస్తే అది థ్రెటనింగ్ కిందకు వస్తుంది కదా. డెఫినెట్గా చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు. డెఫినెట్గా థ్రెటనింగ్ కిందే వస్తుంది. ఒక పక్క గృహహింస అని చెప్పి వాళ్ళు కేసేస్తే సరే, అదేదో భార్యాభర్తలు చూసుకోవాల్సిన వ్యవహారం అనుకోండి. బట్ ఒకసారి ఓపెన్ కోర్టులో వేసిన తర్వాత ఈయన ముఖ్యమంత్రులు ఎవరుండాలో అనే చెప్పే స్థాయితో బజార్లెమ్మట తిరుగుతున్నప్పుడు, ప్రజా జీవితంలోకి నేను వచ్చేస్తానని చెప్తున్నప్పుడు, జనరల్గా శ్రీశ్రీ గారు అన్నట్టు వ్యక్తుల జీవితాలు, ప్రైవేట్ జీవితాలు వారి వారి సొంతం, పబ్లిక్లోకి వస్తే ఏవైనా అంటాం. ఇప్పుడు నా గురించి కూడా రకరకాలుగా అతను మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నేను పబ్లిక్లో ఉన్నాను కాబట్టి వాళ్ళందరికీ కూడా, ప్రతి వాడికి కూడా మాట్లాడే రైట్ ఉంటుంది పబ్లిక్లో ఉన్నవాడిని. సో అలాగా అతను ఇప్పుడు నా మీద ఏవో కొన్ని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయినాయండి. ఎఫ్ఐఆర్ కాగితాలన్నీ పెట్టుకుని రోజు చదువుతూ ఉంటారు నలుగురు నీల్ కుమార్లు. సో దాన్ని మనం ఏమంటాం, ఒకసారి పబ్లిక్ లైఫ్లో ఉన్నాం కాబట్టి తప్పదు భరించాలి. నేనేమన్నా పివి సునీల్ కుమార్ మీద పరువు నష్టం దావా వేసానా? అలాగే అతని భార్య ఇతను ఎంత దుర్మార్గుడో, ఏం చేస్తున్నాడో అని చెప్పి అది నిజం అవునా కాదా అన్నది సునీల్ కుమార్కి తెలియాలి. బట్ ఒకసారి పబ్లిక్గా డాక్యుమెంట్ వేసినప్పుడు మరి నా కాగితాలన్నీ చదువుతున్నాడు కదా, అలాగే ఇంకో మీడియా వాడు ఎవడో ఆ కాగితాలు చదువుతాడు. సునీల్ కుమార్కే కాదు కదా, అందరికీ ఉంటుంది. మిమ్మల్ని తీసుకెళ్లడం, హైదరాబాద్ నుంచి మిమ్మల్ని పుట్టినరోజు నాడే ఎత్తుకెళ్లడం, మిమ్మల్ని టార్చరు, మీరు గతంలో అప్పుడు చెప్పినట్టుగా చంపడానికి కూడా ట్రై చేశారు.